మంచిర్యాల సిమెంట్ కంపెనీ యాజమాన్యం తీరుకు నిరసనగా కార్మికులు చేపట్టిన రీలే నిరాహార దీక్షను 4వ రోజుకు చేరుకుంది. కంపెనీని మూసివేసి తమను అర్ధాంతరంగా తొలగించడంతో వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమకు 50 లక్షల రూపాయల సర్వీస్ బెనిఫిట్స్ తో పాటు 2 గుంటల స్థలాన్ని కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షలకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ మద్దతు ప్రకటించారు. కార్మికుల శ్రమతో లాభాలు పొందిన యాజమాన్యం ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని అన్యాయం అంటున్నారు. కంపెనీ ఆస్తుల వేలం కంటే న్యాయం చేయాలని రఘునాథ్ ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు 2 గుంటల భూమిని వెంటనే, కార్మికులకు 2 గుంటల భూమిని వెంటనే, కార్మికులకు 2 గుంటల పెట్ట యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి, ఐక్యత, యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి, కార్మికులకు 50 లక్షల. ఉత్తర తెలంగాణలో ఒకప్పుడు పరిశ్రమలంటే అందులో ముఖ్యంగా ఏసీసీ అనే పరిశ్రమ అందరికీ వినబడుతుంది. మన ఈ మంచిర్యాల జిల్లా ఈ ప్రాంతం అంతా కూడా ఏసీసీ మీద, అంటే ఏసీసీ దాని తర్వాత దాని పేరు ఎంసీసీ అని మార్చింది. ఈ యొక్క సిమెంట్ కంపెనీ మీద వందల వేల కుటుంబాలు ఆధారపడి వాళ్ళ యొక్క జీవనం గడుపుతుంది. అటువంటి ఏసీసీల ఇవాళ దాదాపు ఇక్కడ 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాల నుంచి వీళ్లకు కనీస వేతనాలు చెల్లించలేదు, వీళ్ళకు జీతాలు లేవు. వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే వీళ్ళకి ఇవాళ వయసు దాటినందుకు కనీసం సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈ ప్రాంతంలో దుమ్ము ధూళి వీళ్ళ యొక్క శ్రమతోటి ఈ కంపెనీ నడిచింది. గతంలో ఉన్న యాజమాన్యం కావచ్చు, మొన్న ఎవరైతే వేరే యాజమాన్యమో వాళ్ళందరూ కూడా ఇంతసేపు లాభాల మీద దీన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చూసేది. కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే దీని మీద కార్మికులు ఆధారపడి ఉండేనో వాళ్లకు న్యాయం చేయాలని ఎవరు కూడా ఆలోచించలేదు. మేము ఈరోజు 4 రోజుల నుంచి ఇక్కడ కార్మికులు, గతంలో పనిచేసిన కార్మికులు 53 కుటుంబాలు 4 రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నారు.